హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అరుణజ్యోతి, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెటిషియన్. బర్త్ స్పేసింగ్ అంటే ఒక ప్రెగ్నెన్సీకి ఇంకొక ప్రెగ్నెన్సీకి ఎంతవరకు గ్యాప్ తీసుకోవాలి. చాలా వరకు అంటుంటాం కదా, బిడ్డని కనడం అంటే మరో జన్మ ఎత్తడం లాంటిది అని. అవును, మదర్లో అలాంటి మార్పులే జరుగుతాయి చాలా రకాలుగా. తన న్యాచురల్ స్టేట్ నుంచి తను బిడ్డ పెరుగుదలకు కావాల్సిన విధంగా బాడీలో పార్ట్స్ అన్నీ మారుతాయి. అంటే హార్ట్, లివర్, రక్త ప్రసరణ వ్యవస్థ, హీమోడైనమిక్ సిస్టమ్ అంటాము, కిడ్నీస్, అన్నిట్లో కూడా మార్పులు జరుగుతాయి. సో అలాగే డెలివరీ టైంలో కూడా చాలా వరకు బ్లడ్ లాస్ అవుతుంది, కొన్ని ఇంజురీస్ అవుతుంటాయి. వాటన్నింటికి హీలింగ్ కావడానికి, ఆ నార్మల్ యూట్రస్, అదే గర్భసంచి నార్మల్ స్టేజ్కి రావడానికి చాలా టైం పడుతుంది. అంటే కనీసము 2 సంవత్సరాలైనా ఒక బేబీకి రెండో బేబీకి గ్యాప్ తీసుకోవడం అనేది చాలా అవసరం మదర్కి. మళ్ళీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి తను సెట్ అవ్వాలి అంటే మినిమం 2 ఇయర్స్ గ్యాప్ అయితే ఉండాలి. ఏదైనా నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ సెక్షన్ కానీ. నార్మల్ డెలివరీ సిజేరియన్ సెక్షన్కి పెద్దగా తేడా ఏం లేదండి. నార్మల్ డెలివరీ అంటే డెలివరీ అయిన తర్వాత 1 వీక్లో దే విల్ గెట్ అప్ అండ్ వాక్, బట్ ద రెస్ట్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్ అందరికీ సమానమే. కానీ సిజేరియన్ అయిన వాళ్ళు కొంచెం రెస్ట్ ఎక్కువగా తీసుకోవాలి, 6 మంత్స్ వరకే అంటాం. కాకపోతే ఏ బర్త్ స్పేసింగ్ మాత్రం నార్మల్ అయినా సిజేరియన్ అయినా ఇద్దరికి సేమే. ఇద్దరిలో బ్లడ్ లాస్ అవుతుంది. ఇద్దరిలో ఎవరికి అంటే సిజేరియన్కు ఉండవలసిన ప్రాబ్లమ్స్ సిజేరియన్కు ఉంటాయి, నార్మల్ డెలివరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే వచ్చే ప్రాబ్లమ్స్ నార్మల్ డెలివరీస్కి ఉంటాయి. ఏది బెటర్ కాదు, రెండు సమానమే. అండ్ మదర్ బేబీ ఎట్లా హెల్తీగా ఉంటారు అంటే దాన్ని ప్రిఫర్ చేస్తే బెటర్ అండి. అండ్ బర్త్ స్పేసింగ్ మాత్రం 2 ఇయర్స్ గ్యాప్ ఉండాలి. ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.